హాయ్ సార్. హాయ్. అచ్చు ఎన్టీఆర్ లాగా వేషం వేసుకొచ్చారు. అభిమానమా లేకనుంటే ఇదే వృత్తి? వీరాభిమాని. యాక్చువల్గా నేను యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు వీరాభిమాని, తర్వాత బాలకృష్ణ గారి అభిమాని ఆల్సో. యాక్చువల్గా ఆయన గెటప్లు అయ్యి నేటి తరానికి తెలియాలని యాక్చువల్గా డ్యాన్స్ హ్యాబిన్ ప్రొఫెషన్గా మార్చుకుని ఇదే గెటప్లు, ఇలాంటి గెటప్ల్లో నేను మెట్రో ట్రైన్లో కూడా హైటెక్ స్టేషన్లో తిరుగుతుంటాను అనమాట. పేటీఎం చేస్తుంటాను నాకు సెల్ఫీలు దిగి. యాక్చువల్గా ఈ సినిమా ఎంతో సక్సెస్ ఉండాలని, ప్లస్ కృష్ణుడిగా కాకుండా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకన్న ఆశీస్సులు కూడా ఉండి ఎంతో పెద్ద సక్సెస్ అవ్వాలని, వాళ్ళ కృషి ఫలించాలని బాలకృష్ణ గారు కృషి డైరెక్షన్లో ఇంత పెద్ద భారీ బడ్జెట్ పిక్చరు అంటే ఆనాటి సినిమాని ఇలా తీసినందుకు ఇలాంటి తరంలో ఎంతో పెద్ద సక్సెస్ అవ్వాలని నేను ఈ అభిమానాన్ని చార్ట్ చేసుకుంటున్నాను. సో బాలయ్య బాబు గారు వచ్చారు, సో కలిసారా? తెలుసు కదా మీకు, ఈ అభిమానం మధ్య చూసేది నవ్వారంతే. పర్సనల్గా కలిసారు ఎప్పుడన్నా? పర్సనల్గా కలవలేదు, కానీ మొన్న ఆడియో ఫంక్షన్లో మాత్రం కలిసాను అంతే. నేను ఎవరిని పర్సనల్గా కలవను. నేను యాక్చువల్గా స్ట్రీట్ యాక్టర్. నా పేరు నోకాలజీ, గూగుల్ సెర్చ్లో నోకాలజీ పిక్స్ అంటూ వస్తాయి. యాక్చువల్లీ నాకు ఈ పేటీఎం స్కానింగ్ కూడా చేస్తుంటాను, మనీ వేస్తుంటాను, లేకపోతే మినిమం 50 రూపీస్ 100 రూపీస్ అని వసూలు చేస్తుంటాను ఇలా గెటప్లో ఉండి కూడా. అది నా డాన్స్ హ్యాబిట్ ప్యాషన్గా మార్చుకున్నాను. అక్కు చాటు పిల్ల తెడిచి థ్యాంక్ యూ. ఆ టైపు దేవుడి సినిమాలు కిర్రాక్ మూవీ భయ్యా, కిర్రాక్ మూవీ. అసలు సినిమా అంటూ అన్ని సీన్లే నచ్చినాయి. ఆ సీన్ పర్టికులర్ లేదు. ఒక పార్టీ పెట్టే సీన్ అయితే ఎవరు థియేటర్లో కూర్చోరు కూడా. ఎవరైనా కానీ, ఏ అభిమాని అయినా, ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కానీ, ఒక జగన్ అభిమాని కానీ, ఒక బాలకృష్ణ అభిమాని కానీ, ఒక నందమూరి అభిమాని కానీ, ఏ అభిమాని అయినా కూర్చోరు. సినిమా చాలా సూపర్గా ఉందండి. అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవాడు అది అనేది బాగా చూపించారు. ఎన్టీఆర్ గారికి బసవతారకం గారికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, హోమ్లో ఎలా ఉండేవారు, అసలు ప్రజలకు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అచ్చం బాలకృష్ణ గారిని మొత్తం సీనియర్ ఎన్టీఆర్ చూసినట్లే ఉంది, బాలకృష్ణ గారిని చూసినట్లే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.